నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము చైత్ర మాసము బహుళపక్షము 4/4/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు విపర్ల గోత్రోపవాస్యులు కీర్తిశేషులు శ్రీ కాళీ అనంత సూర్యదేవర గారి జయంతి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశీస్సులతోటి సూర్యదేవర రామ్మోహన్ రావు గారు, పద్మజ రాణి గారు మరియు కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫస్ట్ అనాథాశ్రమంకి ఈ ఆశ్రమానికి చాలా రుణపడి ఉంటారండి. అందరికీ ఆరోగ్యం బాగోవాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని సూర్యదేవ రామ్మోహన్ రావు గారు, పద్మజారాని వాళ్ళ పెద్ద అబ్బాయి బర్త్డేకి సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడానికి జూబ్లీస్ నుంచి వారి అక్కగారు అన్నపూర్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ నేను ఇక్కడికి రావడం జరిగింది. కాళీ అనంతది ఇది 3వసారి మేము రావడం ఇక్కడికి అన్నదానం చేయడానికి. మాకు తృప్తిగా అనిపించింది కాబట్టి ఇక్కడికి వస్తున్నాము. ఈ స్థాపకులకి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అందరికీ అన్నదానం జరుగుతున్నందుకు, ఇంత ఆశ్రయం అమ్మా నాన్నలాగే ఇల్లు చూపెట్టినందుకు ఆయన కుటుంబానికి ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలని, అలాగే రామ్మోహన్ రావు గారికి, ఇక్కడ వచ్చిన అన్నపూర్ణ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీస్సులు ఉండాలని. ఇప్పుడు అనంతకాళి బర్త్డే తనకు కూడా ఇలా పేదలకు అన్నదానం చేయడం, చదువు లేని వాళ్ళకి విద్యాదానం చేయడం, పిల్లలకి ఎవరికన్నా హెల్త్ బాగోకపోతే డబ్బులు ఇవ్వడం అన్నీ ఆయనకి అది తృప్తి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.